హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం తెలుసుకుంటాం తెలంగాణ గవర్నమెంట్ ఎమ్మెల్సీ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి. లాస్ట్ టైం 2019 ఎలక్షన్ టైంలో ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024లో అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎలక్షన్ టైం కాబట్టి. ఇది ఎట్లా ఫిల్ చేయాలి, మా ఫ్రెండ్స్ వాళ్ళు కొద్దిగా అడిగారు. కొద్దిగా దాని మీద ఒక వీడియో చేసి చూపించండి అందరికి, మా ఫ్రెండ్స్ వాళ్ళకి, వాళ్ళు కూడా అప్లై చేయగలుగుతారు. దాన్ని బట్టి నేను ఈ వీడియో చేయడానికి ట్రై చేసిన. బట్ ఇంకొక మాట చెప్తా ఫ్రెండ్స్, నాకు ప్రాపర్గా తెలుగు రాదు. బట్ నా ఫ్రెండ్ చెప్పిన వల్ల నేను చేయడానికి వీడియో తీయడానికి ట్రై చేసిన ఫ్రెండ్స్. ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే దానికి ఫస్ట్ టైం నేను మీకు సారీ చెప్తున్నా ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ మా ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటిది టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మా ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు పెద్దగా చేయకుండా ముందుకు వెళ్దాం. అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద మీకు క్రోమ్ బ్రౌజర్ కనబడుతుంది. నేను ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటా. మీ మొబైల్ ఫోన్లో ఏ బ్రౌజర్ అయినా కానీ అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ సెర్చ్ బాక్స్లో మీకు సిఈఓ తెలంగాణ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సిఈఓ తెలంగాణ టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్లో సిఈఓ తెలంగాణ మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ సైట్ పైన మీరు క్లిక్ చేసి దీని లోపల వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సిఈఓ తెలంగాణ వెబ్సైట్లో మనం ఎంట్రీ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నా మీకు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ. ఈ ఆప్షన్లో మీరు క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫామ్ 18 ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఆప్షన్స్ ఉన్నది. ఇక్కడ ఒకవేళ మీకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలనుకుంటే కింద డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ అని రాసి ఉన్నది, మార్క్ చేసి చూపిస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి మీరు ఆ ఫామ్ అని డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. 2 పేజ్ ఫార్మాట్ ప్రింట్అవుట్ ఉంటుంది. మీకు ఎట్లా ఉంటుంది అది కూడా చూపిస్తున్నా. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫామ్ 18 పీడిఎఫ్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. చూడండి, ఇది 2 పేజీలలో ఉంటుంది. ఇది మొత్తం మంచిగా ఫిల్ చేయండి. ఒకవేళ మీకు ఫిల్ చేయడానికి రాకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోనే ఫిల్ చేయించుకోండి. ఫిల్ చేసిన తర్వాత మీ దగ్గర ఉండే ఎంఆర్ఓ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్లో పోయి ఇది జమ చేయండి. నాకు తెలిసినంత అయితే తహసీల్దార్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ వరకు జమ చేయాలి. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే అది కమెంట్లో చేయండి, కమెంట్లో రాయండి ప్లీజ్. మీరు కమెంట్లో రాస్తే మీకు వేరే వాళ్ళు కూడా తెలిసిపోతాయి. ఓకేనా? ఇప్పుడు నడవండి, మనం ఆన్లైన్కి ఎట్లా అప్లై చేయాలి మనం చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనే మీకు అప్లై ఆన్లైన్ అని రాసి ఉన్నది బ్లూ కలర్లో. దీని మీద మనం క్లిక్ చేస్తాం ఆన్లైన్ అప్లై చేయడానికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫామ్ 18 గ్రాడ్యుయేట్ ఆన్లైన్ ఫామ్ ఇలాగా ఉంటుంది. మీరు దీనికి మంచిగా పూర్తిగా అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేయాలి నేను చూపిస్తాను. మంచిగా వినండి, చూడండి, తర్వాత మీరు కూడా అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్ ఉన్నది, మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ, ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వరంగల్, ఖమ్మం, నల్గొండ, దీని మీద క్లిక్ చేసుకోవాలి మీరు. క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ని కొద్దిగా స్లైడ్ చేసుకుంటా. ఇక్కడ చూడండి మళ్ళీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటుంది. సెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీది ఏ డిస్ట్రిక్ట్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు. నాది ములుగు డిస్ట్రిక్ట్ 32 నంబర్ కనబడుతుంది లాస్ట్కి, అది నా డిస్ట్రిక్ట్ అనమాట. దీని ములుగు మీద నేను క్లిక్ చేసుకుంటా. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, సర్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే అప్లికేషన్ ఎవరిది ఉన్నదో వాళ్ళది పూర్తి పేరు ఇక్కడ రాయాలి. అండ్ సర్నేమ్ అంటే అతనిది ఇంటి పేరు ఏమున్నది అది సర్నేమ్ దగ్గర రాయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద రిలేటివ్ అప్లికేషన్ ఎవరిది ఉన్నదో వాళ్ళది గార్జియన్, వైఫ్, హస్బెండ్, లేకపోతే ఫాదర్, మదర్, ఎవరిదైనా కానీ ఇక్కడ గార్జియన్ పేరు రాయాలి. మళ్ళీ కింద సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్. ఇది చూడండి అంత అవసరం లేదు, మీరు పైననే మొత్తం పేరు రాసుకోవచ్చు. ఎందుకంటే దేని మీద స్టార్ మార్క్ ఉన్నదో అది మ్యాండేటరీ ఉంటుంది. ఓకేనా? కింద చూడండి జెండర్ ఆఫ్ అప్లికేషన్, ఈ ఫామ్ ఎవరిది ఉన్నదో వాళ్ళది మేలా ఫీమేలా అన్ని మంచిగా పూర్తిగా ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది అది పూర్తిగా ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఏం చదివారు గ్రాడ్యుయేట్లో. ఒకవేళ డిగ్రీ అంటే డిగ్రీ, లేకపోతే డిప్లొమా అంటే డిప్లొమా, లేకపోతే బీటెక్ సంథింగ్ ఏ డిగ్రీ అనగానే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఎక్యుపేషన్ అంటే మీరు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో, లేకపోతే పర్సనల్ బిజినెస్ ఉన్నది అది ఇక్కడ మెన్షన్ చేయాలి.
నడవండి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఇక్కడ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇది మొత్తం మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఏమున్నది ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ తెలుగులో ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. తర్వాత కింద చూడండి సర్నేమ్ ఆఫ్ అప్లికేషన్ ఏమున్నది ఇక్కడ ఫిల్ చేసిన ఇక్కడ ఆటోమేటిక్గా తెలుగులో డిడక్ట్ అయిపోయింది. తర్వాత కింద రిలేటివ్ చిట్టి శ్రీనివాస్ ఫాదర్ పేరు అది ఇక్కడ ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ సర్నేమ్ ఆఫ్ రిలేటివ్ ఇక్కడ ఏం అవసరం లేదు, ఇక్కడ స్టార్ మార్క్ లేదు, అయితే నేను కూడా ఫిల్ చేయలేదు. తర్వాత కింద చూడండి జెండర్ ఆఫ్ అప్లికేషన్ ఇఫ్ మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండరా ఏమున్నదో ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ చూడండి మేల్ ఉన్నది, మేల్ ఫిల్ చేసిన. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ రిలేషన్ ఇది నేను ఫిల్ చేయలేను, మీ ముంగటనే ఇది ఫిల్ చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీరు రిలేటివ్ ఏమవుతారు, మీకు ఫాదరా మదరా హస్బెండా వైఫ్ ఐ మీన్ అదర్. ఇప్పుడు నేను పేరు ఇలా ఫిల్ చేసిన అతనే ఫాదర్ అన్నమాట. ఇక్కడ ఫాదర్ అని ఫిల్ చేసుకుంటాను. ఫిల్ చేసిన తర్వాత దాని కింద చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ నేను ఫిల్ చేసిన. తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమున్నది, ఈ పర్సన్కి బీకామ్ కంప్యూటర్ ఉన్నది, బీకామ్ కంప్యూటర్ ఇక్కడ ఫిల్ చేసిన ఆటోమేటిక్ ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ అయిపోయింది. తర్వాత ఇక్కడ చూడండి ఆక్యుపేషన్, ఈ పర్సన్ ఏం చేస్తారు, బిజినెసా ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబా ఏం చేస్తారు అక్కడ ఇక్కడ రాయాలి. ఇప్పుడు చూడండి ఈ పర్సన్ అనేది ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ రాసేసిన ఆటోమేటిక్ ఇక్కడ తెలుగులో డిజెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కిందికి వెళ్దాం. డిసెబిలిటీ ఇఫ్ ఎనీ, ఒకవేళ మీరు హ్యాండిక్యాప్ లేకపోతే ఏమైనా ఉంటే కింద ఆప్షన్స్ కనబడుతుంది, ఇలా ఫిల్ చేసుకోండి. ఇది ఆప్షనల్ ఫ్రెండ్స్, ఇది అంతా మ్యాండేటరీ ఏం లేదు. ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి, మార్క్ చేసి చూపిస్తాను మీకు. ఆప్షనల్ ఫిల్ అనమాట. ఒకవేళ ఏం లేకపోతే అవసరం లేదు ఫిల్ చేయడానికి, అదర్ గిదర్ ఏం అవసరం లేదు చేయడానికి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్దాం. చూడండి కింద అడ్రస్ డీటెయిల్స్, ఇక్కడ మీరు ఎవరు అప్లై చేస్తున్నారు ఫామ్ వాళ్ళది పూర్తి అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయాలి. హౌస్ నెంబర్తో సహా స్ట్రీట్, టౌన్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, తహసీల్, పిన్ కోడ్ టోటల్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నడవండి ఫ్రెండ్స్, తొందరగా ఇది ఫిల్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎవరిది ఉన్నదో అతనిది ఏమేమి అడ్రస్ ఉండే హౌస్ నెంబర్తో సహా విలేజ్, స్ట్రీట్, పోస్ట్ ఆఫీస్ అన్నీ నేను ప్రాపర్గా ఫిల్ చేసిన, మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ రైట్ సైడ్లో తెలుగులో ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. కింద చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ దగ్గర మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అసెంబ్లీ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఈపీఎస్సీ నెంబర్ ఏమున్నదో మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ మీరు ఎక్కడ టైప్ చేసుకోవాలి, మార్క్స్ చూపిస్తున్నాను. తర్వాత సీరియల్ నెంబర్ ఇన్ పోలింగ్ స్టేషన్, షార్ట్ నేమ్ ఆఫ్ పిఎస్, సీరియల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఏమున్నో సీరియల్ నెంబర్ అది ఫిల్ చేసుకోవాలి. ఇది మీకు తెలియదు ఇది ఏంటిదో అని అయితే ఇక్కడ మీకు క్లిక్ హెయిర్ అని ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసుకొని మీకు తెలుసుకోవచ్చు. ఎట్లా అని అది కూడా చూపిస్తున్నాను మీకు, మంచిగా పూర్తిగా చూడండి. ఇక క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈపీఎస్సీ నెంబర్ అని మీ ఓటర్ ఐడి నెంబర్తో తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే మొబైల్ నెంబర్తో తెలుసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే సర్చ్ డీటెయిల్స్ అంటే మీ లొకేషన్ బట్టి తెలుసుకోవాలనుకుంటున్నారా. అయితే నేను ఈపీఎస్సీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈపీఎస్సీ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్తో మీకు ఇక్కడ అన్ని షో చేస్తుంది. ఇప్పుడు నేను ఈపీఎస్సీ అనేది క్లిక్ చేస్తాను, సెంటర్ మీద ఉన్న చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్ అని వస్తుంది, సెలెక్ట్ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ తెలుగు అనేది కనబడుతుంది, మన తెలంగాణ దేశంలో తెలుగు నడుస్తుంది, ఎందుకు నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత కింద ఈపీఎస్సీ నెంబర్ బాక్స్ కనబడుతుంది, ఈపీఎస్సీ నెంబర్ బాక్స్ పైన మీ ఓటర్ ఐడి నెంబర్ ఏమున్నదో అది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. మీకు స్క్రీన్లో మీకు చూపిస్తున్నాను. చలో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదో నా ఓటర్ ఐడి నెంబర్ ఉన్నది ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, నా ఓటర్ ఐడి నెంబర్ ఏమున్నదో ఇక్కడ ఫిల్ చేసుకున్నాను. తర్వాత కింద సెలెక్ట్ స్టేట్, మీ స్టేట్ ఏమున్నదో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మన స్టేట్ ఏమున్నది, ఇప్పుడు తెలంగాణ గురించి అప్లై చేస్తున్నా అంటే తెలంగాణ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాప్చా ఉన్నది, క్యాప్చా అనేది ఈ బాక్స్లో ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ క్యాప్చా ఇది మీకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ రీసైకిల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేస్తే వేరే క్యాప్చా మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ క్యాప్చా ఎట్లా ఉన్నదో అది కింద నేను టైప్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను క్యాప్చా కూడా ఎంటర్ చేసుకున్నా. తర్వాత కింద చూడండి సెర్చ్ ఆప్షన్ కనబడుతుంది, మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు, దీని మీద సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అనేది కనబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్క్రీన్కి స్లైడ్ చేసుకోండి. ఫస్ట్ డీటెయిల్స్ ఇక్కడ మంచిగా ఏర్పడుతుంది. ఒకవేళ మీకు ఇది ప్రింట్అవుట్ చేసుకోవాలనుకుంటే యాక్షన్ కింద మీకు వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఒక ఫారం మీకు మొత్తం షో చేస్తుంది డిస్ప్లేలో. స్క్రీన్ కొద్దిగా
స్క్రోల్ చేద్దాం. ఇప్పుడు చూడండి కిందలో మీకు ప్రింట్ ఓటర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫామ్ అనేది పీడిఎఫ్ లాగా మీకు సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మరొకసారి మనం ఆ పేజ్లో వెళ్తాం అప్లై చేయడానికి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ ఏమున్నదో నాది టోటల్ ఇక్కడ ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ నేను పూర్తిగా ఫిల్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటే పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ ఆఫ్ పిఎస్ తెలుసుకోవాలనుకుంటే క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేస్తారు మీరు. అది అప్లై చేసినప్పుడు క్లిక్ చేయకండి, ఎందుకంటే మీరు అప్లై చేస్తున్నారు, సగం అప్లై చేస్తారు, ఇక్కడ తర్వాత క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేస్తారు, తర్వాత అన్ని డౌన్లోడ్ చేసిన వరకు ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. కింద చూడండి ఫ్రెండ్స్, ఆధార్ డీటెయిల్స్. మీ దగ్గర ఒకవేళ ఆధార్ నంబర్ ఉంటే ఇక్కడ ఆధార్ అని చిన్న బాక్స్ కనబడుతుంది, మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు. ఆధార్ మీద క్లిక్ చేయండి. ఆధార్ నంబర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నంబర్ ఏమున్నదో మీది అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు ఆధార్ నంబర్ లేదు, మీ దగ్గర ఆధార్ నంబర్ చేయలే ఇప్పటి వరకు, ఆధార్ నంబర్ లేదు అసలుకి, అయితే కింద ఒక బాక్స్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. అయితే నా దగ్గర ఆధార్ కార్డ్ నంబర్ ఉన్నది. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నంబర్ నాది ఫిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటా. తర్వాత ఇక్కడ నా ఆధార్ నంబర్ ఏమున్నదో అది ఇక్కడ ఫిల్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా ఆధార్ నంబర్ ఏమున్నదో నేను ఎంటర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ స్క్రీన్ని కొద్దిగా పైకి తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. మీరు గ్రాడ్యుయేటా లేకపోతే డిప్లొమా. ఒకవేళ గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ డిప్లొమా అంటే డిప్లొమా సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద చూడండి, ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద ఏ యూనివర్సిటీతో మీరు చేశారు ఆ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఫిల్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా యూనివర్సిటీ నేమ్ ఏముండదో ఇక్కడ ఫిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీ, నేను నా యూనివర్సిటీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. తర్వాత కింద చూడండి, ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉన్నది, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఏ ఇయర్లో మీది గ్రాడ్యుయేట్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ అయింది ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ రాసి ఉన్నాయి చూడండి, యూనివర్సిటీ హ్యావింగ్ పాస్ ద డిగ్రీ డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్ ద ఇయర్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాది ఏ ఇయర్లో కంప్లీట్ అయింది ఇక్కడ నేను రాసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నా యూనివర్సిటీ ఫిల్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అది కూడా ఫిల్ చేసేసిన. కింద కనబడుతుంది చూడండి, డిప్లొమా సర్టిఫికేట్స్ వాళ్ళు ఎవరున్నారు, ఇక్కడ డిప్లొమా వాళ్ళు ఇక్కడ కింద ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉంటే పైన ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీకు ఒక ఫోటో కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అది కూడా 100 KB బిలో ఉండాలి, 100 KB కన్నా పైన ఉండకూడదు. ఒకవేళ మీ ఫోటో అనేది 100 KB కన్నా పైన ఉన్నది, దాన్ని ఎట్లా తక్కువ చేయాలి దాని గురించి కూడా ఒక వీడియో తీసినాను. డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉన్నది, అది ఓపెన్ చేసుకుని మీరు చూడొచ్చు. బట్ అది హిందీలో ఉన్నది, బట్ మీరు ప్రాసెస్ అనేది మీరు ఫాలో చేసుకొని అది నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, నా ఫోటో ఏమున్నదో నేను చూస్ ఫైల్తో సెట్ చేసుకుని నా ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్ ఫైల్ అనేది కనబడుతుంది, మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను. దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా ఉన్నది, తర్వాత ఇక్కడ మీడియా ఉన్నది. నాకు ఫోన్లో చూపిస్తుంది, నేను మీడియా సెలెక్ట్ చేసుకుంటే, ఎందుకంటే నా ఫైల్లో ఉన్నది ఆ ఫోటో. ఓకేనా, ఒకవేళ మీరు ఫోటో నుంచి తీసుకోవాలనుకుంటే ఫోటో నుంచి అనేది KB అనేది కొద్దిగా తిరిగిపోతుంది. మీరు ఫోటో తీసుకుని ఫస్ట్ పెట్టుకోండి. ఓకేనా, చలో ఫ్రెండ్స్, నా ఫోటో ఏమున్నదో నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా, తర్వాత మీకు నెక్స్ట్లో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా ఫోటో ఏముందో ఇక్కడ నేను అప్లోడ్ చేసేసినాను. ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షో చేస్తుంది. ఒకవేళ అక్యురసీ KBలో ఉంటేనే, ఎక్కువ ఉంటే ఇక్కడ అప్లోడ్ అవ్వదు. మరి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు. ఓకేనా, నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ సైడ్లో చూడండి, యువర్ సర్టిఫికేట్ ఇమేజ్ ఫార్మాట్ ఓన్లీ. ఇది కూడా మీకు ఈ సర్టిఫికేట్ అనేది 200 KB బిలో ఉండాలి. మీ డిగ్రీ సర్టిఫికేట్, గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అనేది 200 KB బిలో ఉండాలి. మీ గ్రాడ్యుయేట్ చేసారంటే గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్, లేకపోతే డిప్లొమా చేసారంటే డిప్లొమా సర్టిఫికేట్. చలో ఫ్రెండ్స్, ఇక్కడ నా గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఏమున్నదో నేను అప్లై చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఏముందో నేను అప్లోడ్ చేసినాను, ఇక్కడ షో చేస్తుంది అది కూడా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద ఒక ఆప్షన్ ఉన్నది, అది మనకు అవసరం లేదు ఎప్పుడు, ఎందుకంటే ఇది మన ఫస్ట్ టైం అప్లై చేస్తున్నా. అండ్ ఇలా నాది అడ్రస్ అన్నీ ప్రాపర్గా ఉన్నది, ఏం తప్పు లేదు ఇలా, అందుకే ఈ ఆప్షన్ అనేది నేను వదిలిస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడండి దాని కింద మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. ఈ అప్లికేషన్ ఎవరిది ఉన్నదో అతని మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, ఎవరిదో ఫామ్ ఉన్నది, అతని మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని ఇక్కడ ఫిల్ చేసేసినాను. ఇప్పుడు ఈ స్క్రీన్ని కొద్దిగా పైకి తీసుకుంటాం. కింద చూడండి ఫ్రెండ్స్, క్యాప్చా కనబడుతుంది. ఈ బాక్స్లో మనకు క్యాప్చా ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ క్యాప్చా ఏదో కనబడుతుంది, అదే క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు క్యాప్చా అర్థం కాకపోతే ఇక్కడ రీసైకిల్ అనే ఆప్షన్ కనబడుతుంది, మీకు రీసైకిల్ మీద క్లిక్ చేస్తే మీకు కొత్త క్యాప్చా అనేది ప్రొవైడ్ అవుతుంది.
ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా నాకు ఇక్కడ క్యాప్చా ఏముందో అది నేను ఇక్కడ ఫిల్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చా ఏముందో ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. మీరు మరి ఒకసారి ఒకవేళ డౌట్ ఉంటే ఫామ్ మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీ హౌస్ వెరిఫికేషన్కి రావచ్చు ఈ పర్సన్ అయినా మీరు అప్లై చేసిన అతనే అని రావచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ కనబడుతుంది. మీకు ఇది కూడా మార్క్ చేసి చూపిస్తున్నాను. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఉస్మానియా యూనివర్సిటీ అని కనబడుతుంది. ఇక్కడ నా యూనివర్సిటీ పేరు. ఒకవేళ యూనివర్సిటీ పేరు ఇక్కడ తెలుగులో కూడా రావాలి. ఒకవేళ తెలుగులో రాకపోతే ఈ యూనివర్సిటీ పేరు అనే కాదు, ఈ పేరు ఏమేమి రాశారు మీకు చూపిస్తాను స్క్రీన్కి డౌన్ చేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి రాశారు మీరు ఇంగ్లీష్లో అన్ని తెలుగులో ఇక్కడ రావాలి. తెలుగులో రాకపోతే మీకు అనేది అక్కడ ఎర్రర్ షో చేస్తుంది, మీకు నెక్స్ట్ ఫార్వర్డ్కి వెళ్ళదు. ఓకేనా? ఒకవేళ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారంటే మీరు గూగుల్లో పోయి ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేసుకొని ఇది రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు అదే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర అనేది తెలుగులో ఆటోమేటిక్గా డిరెక్ట్ అవ్వలే. అందుకే మరి ఒకసారి నాకు అక్కడ యూనివర్సిటీ అనేది తెలుగులో ఫిల్ చేయాల్సింది అయింది. తర్వాత మళ్ళీ ఇంకొక క్యాప్చా వచ్చింది. నాకు క్యాప్చా ఎంటర్ చేసిన. ఇప్పుడు నేను సబ్మిట్ మరొకసారి క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. యువర్ అప్లికేషన్ నెంబర్, మీ అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ షో చేస్తుంది. అది మీరు రాసుకొని పెట్టుకోవాలి. లేకపోతే స్క్రీన్ షాట్ ఫోన్లో ఒకవేళ చేస్తున్నారనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్, ఇక్కడ క్లిక్ హెయిర్ అని షో చేస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి దీని మీద క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేసి చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ట్రాక్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి, మీ అప్లికేషన్ నెంబర్ ఏమైనా ఉందో అది ఇక్కడ టైప్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నా అప్లికేషన్ నెంబర్ ఏముందో అది నేను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అప్లికేషన్ స్టేటస్ అని చిన్న బాక్స్ కనబడుతుంది కింద, మార్క్ చేసి చూపిస్తున్న అది కూడా. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ స్టేటస్ ఏముందో మొత్తం ఇక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు స్క్రీన్కి కొద్దిగా పైకి తీసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద ప్రింట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ప్రింట్ తీసుకుంటే మీ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసిన ప్రింట్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రింట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేద్దాం. ఒకవేళ మీ ఫోన్తోని ప్రింట్ తీయడానికి వచ్చు మీకు అయితే మీరు తీసుకోండి. లేకపోతే ఫోన్లో పైన 3 డాట్ కనబడుతుంది. మీకు 3 డాట్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ ఫోన్లో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నా మొబైల్ ఫోన్లో ఎంఎల్సి స్టేటస్ పేరు మీద ఇది సేవ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ వెళ్ళిపోతాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ అనేది పీడిఎఫ్లో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను. స్క్రీన్ కొద్దిగా పైకి తీసుకొని ఇక్కడ మీకు కరెంట్ స్టేటస్ కనబడుతుంది. కరెంట్ స్టేటస్లో ఇప్పుడు అప్లికేషన్ ఈజ్ సెండ్ టు బిఎల్ఓ వెరిఫికేషన్. మీ అప్లికేషన్ అనేది బిఎల్ఓ వెరిఫికేషన్కి పోయింది. ఒకవేళ ఇది ఏమైనా ఫెయిల్ అయిందా లేకపోతే ఏమైనా సక్సెస్ అయిందా, సంథింగ్ ఎనీథింగ్ ఏదైనా కానీ ఏమైనా వస్తే ఇక్కడ మీకు రీజన్ అని కనబడుతుంది. రీజన్ రిమార్క్ అక్కడ మీకు షో అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఏం షో అవ్వట్లేదు, ఏం ప్రాసెస్ కనబడతలేదు, మీ దగ్గరలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్, విఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఈ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి స్టేటస్ తెలుసుకోండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎంఎల్సి అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలి మీకు మంచిగా చెప్పడానికి ట్రై చేసిన నేను. ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మా ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ రైట్ సైడ్లో ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క టెక్నాలజీ రిలేటెడ్ వీడియో నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని చూడడానికి. మరి ఒకసారి చెప్తున్నా, ఒకవేళ మా ఛానల్లో కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆ వీడియోని మొత్తం చూడడానికి.